హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నామే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయితే పొద్దున్న చూడండి వాన పడింది కదా, మా పాపగా ఇంకా నీళ్ళలో ఫుల్. ఏం చేసావైరా? ఏడుతుండేదా? ఆ నీళ్ళలో షాప్ లాగే బాగుంటుంది. చాపు చాపు అనుకోసారంటు. ఏటు షాపులు ఉన్నాయాడా? ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయా? అవు గువా అవు అప్పో 2 వచ్చిందే. పైన ఏం వినది? ఏంటి కట్లవే మరి సంగుండు? నాకు పిచ్చిలేసది చూసి చెప్పింటాను. అయిరా హాయ్, నీళ్ళు పోసుకుని మకం కడుక్కుందిరా, మకం కడుక్కుంది అంటే ఈరోజు ఎంత సతా ఇచ్చేదేమో అయిరా పాప. అంచుకరకు నీళ్ళు పోసానులే. ఏమి ఇట్లా గీసుకున్నావు గౌన్కి? ఆయరా అక్క అందరి మీదకి సారీలు చెప్పు, గింతలేవు. వాన పడుతుంది అంటావా మరి? పొయ్యాల నాన్ పేరు వాన. మా చిన్నమ్మలు ఉన్నందుకైతే బొంబాయి ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా రావి నాకు కింది పోదాం రా, రండి రాయిరా. కాదు ఏమి ఊకే వస్తుంది అదల్లే ఉన్ను కదా మరి. ఇవి దెబ్బతింటుంది చూడు మిద్ది. మన సంగ నీటి చేసే పని ఉండదు. బాగా కదా, ఎక్కువ నువ్వు నానని కాదు, ఎవరికి పని ఎవరికి ఇబ్బంది. రఫదాం కింది పోదాం రాండి. మరి మీ అక్కలు ఆకలిపోతారు. నిన్న కొనుక్కునేవి అనమాట ఉల్లిగడ్డలు. ఇంట్లోకి వేసి పెట్టిన గాలి బాగా తగులుతుందని రా. ఇట్లా గాలి తగిలితే ఉల్లిగడ్డలు కూడా బాగుంటాయి అన్నమాట, కుళ్ళిపోయినట్లా. నేను పైన పోయి చూసి వచ్చే తలకలు ఇక్కడ ఉప్మా వేసురు కూడా కాగింది. పైన వచ్చే తలక వేసురు కూడా కాగేది అంటే అప్పటికే వేసి పెట్టింటి. పొయ్యత్తా ముందు ఒకసారైనా పొయ్యేసే తలకలు వేసురు కాగేదే. రవ్వలకి వేస్తాం అనుకో అసలుకి ఇదంతా గడ్డ కడుతుంది అనమాట. రవ్వ వేసుకుంటా ఓ తుట్టు కలుపుకుంటుండాల. అమ్మ వంట చేస్తుంది అన్న. అమ్మ అను అమ్మ అను ఎప్పుడే అమ్మా దిగు దిగమ్మా. అదేమి ఇంకా గ్లాస్ ఏమి అమ్మకి నాయనకి గ్లాసులు కూడా ఉన్నాయి కదా. ఎవరికి అదే? అదే ఉంది డాడీదే. ఆయనకే అబ్బా నాయనకే అదే పెద్దది. నాయనకే ఏమమ్మా పాపకు చిన్నది. అవతల పోయి పిలిచొస్తామ్మా. దాయిరా అత్తను పిలిచొద్దాం. నువ్వే చూడే అట్టే వద్దులే నువ్వు కాదలే. అమ్మ అమ్మ ఇప్పుడు జాగ్రత్త, రోడ్డు మీద గురించి జాగ్రత్తది. ఏమి వద్దు అంతా చూడు బాగా చూసుకుంటారే.
ఓలేదులే నా బిడ్డ అన్ని చేశాడమో నేను నన్నే పిలిచి అన్నం తిన్నెక్కి ఉప్మా అయితే రెడీ అయింది. దట్ ఈస్ కాల్డ్ పార్వతమ్మ ఉప్మా ఫ్రెండ్స్. తోరక గుంజు తెలుసు, మా మామకి తెలుసు, నాకు తెలుసు, అందరు తినే మీరు ఉన్న అందరూ. నువ్వు బేబీ నువ్వు దోశలు తీసిపోయినట్టు చూసి దోశలు తీసిపోయినట్టు గుర్తున్నది నువ్వు మీ పాప వచ్చి. కానీ ఉప్మా ఫేమస్, ఉప్మా సలపాగా ఉంటుండే దోశలు కూడా ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. కాకపోతే చట్నీ ఒకటి బాగుంటుంది చూడు. దోశలు అంటే ₹10 దోశ రూపాయి దోశ కానీ వేసిమారా వాడికి అట్లుంటాయి. ఇంకా తీసుకొని వస్తుంది టమాటా చార చట్నీ బాగుండదు ఉప్మా. ఇప్పుడు మేము వచ్చిన ప్రతిసారి భారత్ అయితే చేస్తుంది. మాకు కాబట్టి మాకు ఇష్టం కాబట్టి చేస్తుంది. ఇది మేము మర్చిపోలేము. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే మాత్రానికి 5:06 అస్సలకి పొద్దు ఎంత చెక్క మునుగుతున్నది. అంతేనేమో పని ఉంటే మాత్రం టైం అనేది అసలు కనపడదు మనకి. మరైతే కొత్త చీరలు అయితే తీసుకొని వచ్చామండి. ఇంకా స్మార్ట్ శారీ కలెక్షన్లో కూడా వీడియో అయితే పెట్టామే. కొంతమంది ఫొటోస్ పెట్టండి, చీరల ఫోటోలు పెట్టండి, తర్వాత కొంతమంది ఆర్డర్ చేసుకునే వాళ్ళు అవన్నీ చూసుకుంటుండే వాటికి అసలు టైం అయితే మాత్రం సాయంత్రం అయిందనమాట. ఇంకా ఇప్పుడైతే మాసారు కదా, ఇంకా వంట చేయాలా. కాయగూరలు తీసుకొని వస్తాను. చిన్నమ్మలు కూడా ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు ఏవన్నీ తినేటివి ఉంటే తీసుకొని వస్తాను అనమాట. చిన్నమ్మని అడిగి ఇంకా పోయి తీసుకొని వస్తాము కాయగూరలే. మా చిన్నమ్మ అయితే వస్తుంది ఇంకా కాయగూరలకి. మా చిన్నమ్మలు తినేటివి ఏమన్నా ఉంటే చూసి ఇంక వేయించుకొని వస్తామన్నమాట కాయగూరలు. మాతో పాటు మరి మా ప్రశస్త బడి పోయేస్తాం అప్పుడే. స్కూల్కి పోయొచ్చి ఇప్పుడు మా ఏమన్నా కూరగాయలు ఎంబడి పడి వచ్చేది. వచ్చేది మా వీటి వరకు తప్పించుకొని వచ్చినా కూడా మాతో పాటు వచ్చేది పాప అయితే. గీడ అనమాట దగ్గరే కాయగూరలు. మా అయితే పెళ్లి పోయేదే, లేకుంటే మా అయితే తీసుకొని వస్తుంది. అబ్బా పాపము ఏవైనా కానీ అత అంగడి పోతారు, అంత తలకలు పోయి వస్తుంది మాకు. నేత బీరకాయలు నేతగానే ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా చూడమ్మా యావ తీసుకుందాం. అందరం తినేవి తీసుకుందాం. సరే చూడు మరి యావ బాగుంటే అది తీసుకుందాం. అయితే మాత్రంకి బుట్టి నింపాను అనమాట. ఏం లేదు దీంట్లోనా ₹20 కాకరకాయలు, మెంతంకూర పొద్దునకి వస్తుందని మెంతంకూర పప్పు చేద్దామని మెంతంకూర దోసకాయలు తీసుకున్నానే. ఇంక పోయి చక్కని వేసి కాకరకాయ అయితే చేస్తాను. ఇంకా దోసకాయ తింటావా? దోసకాయ తెచ్చేట్లే నీకు. దోసకాయ తిందువు పచ్చినమ్మా తల్లి వేస్తాను చెప్పి. ఈ పొద్దు మెంతంకూర ఈ పిల్లగా దోసకాయ వేసిన అమ్మాయి ఐరక్కి. దోసకాయ తింటావా నువ్వు? తీసుకో నా ఇంత కడిగించుకోఫో. ఫోయిరా బాగుండే కదా ఐరక్కకి, కడిగించుకో ఫో. ఇంకా ఇది పొద్దునకి మెంతంకూర పప్పు చేస్తాం లేచినమ్మా. కొత్తిమీర కరివేపాకు బాగా ఫ్రెష్ ఉండదు కరివేపాకు. ఇంకా దాంట్లో టమాటా పండ్లు, కాకరకాయలు ఇప్పుడు అయినా నేను కాకరకాయ చేస్తే మా ఇంట్లో అందరం మెచ్చుకుంటారు అబ్బా. ఎందుకంటే కాకరకాయ చేదు లేనట్లు చేస్తాను కాబట్టి. ఇప్పుడైతే రాత్రికి కాకరకాయలు వేసుకున్నాము. టమాటా పండ్లు ఇవన్నీ ₹10. ఇట్లా కుప్పలు పెడితేనే మేలు, తూకంలోకి అసలు గిన్నె కూడా బాగా వేసేసినమ్మా. వినా ఇట్రా, నువ్వు చెప్తావు కదా కాకరకాయలే తెచ్చింది చూడు. కడుక్కొని తినండి. నీకు ఎప్పుడు ఉప్పు కారమే. చింతకాయలు పండ్లులే ఏమన్నా కానీ పండ్లు తింటే బలం కొంచెం బాగుంటుంది అంటారు కదా. అస్సలకి పండ్లు అయితే తిన్నాడు. పులుపు ఉన్నట్టు వెన్నని పెట్టు రోజు వద్దన్నాడు. అవేనా నేను కాకరకాయలు తెచ్చానులయ్యా. బువ్వ కాకరకాయ చేస్తా ఈరోజు. సంత ఇది మా కాయగూరల సంత. ఇది టమాటా పండ్లు ఏ ఊకే ఇట్లే సుతం. అదే పడుతుందా లేదని నేను ఇప్పుడు వాన్లు విన్నబ్బా. ఈరోజు కాయగూరల సంత అయితే
ఏమి అది కాదా మరి ఎక్కడ పెట్టి కళ్ళు ఎప్పు ఇంట్లో లేవా అంటే ఆ. పేరు రాసి పెట్టిన వాళ్ళం నువ్వు ఉప్పు కారము పసుపు అవేమో నీకు కాచినాం కనపడినట్టున్నా వేసినామా నువ్వు కూడా సేమ్ ఉండదు కాబట్టి అట్లా రాసుకుంటే ఒక డబ్బు పెడితే గుర్తు అవప్ప అదే డబ్బేలే లే ఫస్ట్ అవులే కాకరకాయ చేస్తానులే బాగా తిందువు చపాతి కాకరకాయ చేస్తున్నా ఏమి అట్లా అంటావు కాకరకాయ బాగా చేస్తానని మెచ్చుకుంటావే బాగా చేసేదాని చూద్దాంలే ఇప్పుడు చూద్దాంలే నన్ను అవన్నీ సామాన్లు కడిగేసి వచ్చి చూస్తా సో ఉప్పు దోసకాయ బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ దోసకాయ ఏమన్నా పని మీద తెచ్చారని అట్లా యాలేదులే తినేకే తెచ్చాము కానీ తిను అవునా ఉమ్. అదే మరి లేదు క్యారెట్లు ఉంటే ఏమని చేద్దాం అనుకుంటే క్యారెట్ లేకుండా ఇంకా 10 రూపాయలు ఉంటే ఇంకా వేస్తే ఇట్లా ఫ్రెండ్స్ కొంచెం అకౌంట్ తీసుకునేదండి ఏమంటున్నదండి తినేవాడు నువ్వు కదా తిను ఎట్లా తింటావో టేస్ట్ వేరు కదా. ఏం షేర్ అదనా దోసకాయ షేర్ దోసకాయ లేదే ఆ? ఉప్పు పక్కన నుంచి అడుగుదామని మర్చిపోయిన పక్కన మధ్యాహ్నం నేను ఎంపిక తీసుకుంటే ఉప్పు ఆ? మరి నువ్వు ఏది ఉప్ప కాదు ఇంటికి ఉప్పే మరి ఏంటి ఉప్పు ఏంటిది నాని దానిలో నాని వాడబడేది కాబట్టి చలవెక్కుతుంది ఉప్పు ఆ. యాప్పా వాన పడితే మామూలు డబ్బగా కవర్లో పెట్టినా కూడా అట్లా అయ్యేది అది ఏడిసినమ్మా నువ్వు నవ్వుతావు ఉప్పు కాదు ఒక చూడపొడుగా నన్ను ఉప్పు అనుకోగానే నేను కొబ్బరి నిజం మరే అది సేమ్ ఉంటుంది కదా సాల్ట్ అట్లా ఉంటుంది చూడప్పుడు అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ భారతి అయితే కాకరకాయ చపాతీ చేస్తుంది అనమాట సో మా టోర్ అవునా కాకరకాయలు ఎంత బాగా వస్తాయి కాదు ఇవి చూడండి ఎంత ఎర్రగా అయిపోయిదే ఇవి నన్ను భూలే కుత్తుగా తింటాను ఎప్పుడైనా తోపు చేసినప్పుడు ఈ రెసిపీ వచ్చేసి భారతి వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకునేది ఫ్రెండ్స్ సపరేట్ ఫోన్ చేసి ఫోన్లా మా అమ్మ చేస్తుంది అనమాట ఇంతకు ముందు మా ఇంటికాడ ఉన్నప్పుడు అదే తిరిగి మా అమ్మని పెళ్ళిన పిల్లలు వెళ్ళకుండా పెళ్ళైన కొత్తలోనమాట నాకు కాకరకాయ ఇష్టము కాకపోతే వినోద్ షేర్ ఉంటుంది వద్దా అంటుండే వినోద్ నన్ను చేస్తాను వినోద్ మా అమ్మ చేస్తుండే అట్లా చేస్తాను షేర్ ఏముండదు అంటే అప్పటి నుండి వాళ్ళు ఇష్టపడతాను నేను చేసినప్పుడు వాళ్ళు ఇట్లా కాకరకాయ కాకరకాయ నచ్చదు కానీ ఈ ఇట్లు చేస్తే అదే కాకరకాయని బాగా తింటాను అదేనని చెప్పేది కాకరకాయ నచ్చదు ఇట్లా చేస్తే నచ్చుతుంది అని నేను కూడా చెప్పిండేది అదే నేను కూడా చెప్తుండే ఇదేమి ఎంతసేపే మాడిపోదా ఏం మాట్లాడు సన్నగా పెట్టలేను బువ్వ చేస్తున్నా చక్క మరి లేట్ అవుతుంది మీ అక్కలు కాకులు ఉంటారని తొందర చేస్తున్నాను నాన్న కూడా ఒక్కుతున్నాగా ఫస్ట్ బూక్ పెట్టి కాకరకాయలు అప్పటి నుండి ఎప్పుకుంటున్నాను వెరీ గుడ్ ఇంకా పువ్వు అవుతారు కానీ ఇంక చపాతి పిండి కలుపుకొని ఇంకా చేసి చపాతి మీ అక్క కాకరకాయలు కోసిచ్చే ఫస్ట్ అందుకని చెక్కినాయ మీ అక్క కాకరకాయలు కోసేతారు కానీ నన్ను సామాన్లు కడిగేసుకుంటే ఇంతకుముందు ఏదో వచ్చినట్టు ఎర్రగడ్డ దీ బయటికి యా ఇడిచిలేను కోసేవే దానికి ఎర్రగడ్డ చక్కర లేదులే ఇడిచిలేను ఇట్లా గంటతో కలిపేటప్పుడు గంటకి ఆపుకొని వచ్చిండే మరి తీయాలి కదా ఇవి ఎర్రగాయలో అది మాడిపోతుంది మరి ఆడే వేరే టేస్ట్ ఏం టేస్ట్ ఏమి ఇది కానీ ఇలా కానీ చెప్తున్నా భారత తెచ్చింది తీసేటే ఫ్రెండ్స్ ఇది చాలా ఫ్రీగా అనిపిస్తుంది నాకు ఫ్రీ అనిపిస్తా అందులో వచ్చి ఇవే బాగుంటాయి వినోద్కి ఇంకేంటమ్మా ప్లాన్లు కమెంట్లు చూస్తున్నా వై స్మార్ట్ వినోద్కి ఇంకా డిలీట్ చేస్తున్నా అనుకున్నా డబ్బులు ఎక్కువ అయిపోయాయి మీకు దానికే శారీస్ అమ్ముతున్నారు మళ్ళీ మీ ఎక్కడ డబ్బులు అడుగుతారు అని ఏమేమో వాళ్ళు ఇష్టం వచ్చింది చూసుకుంటున్నారు గ్రాఫిక్స్ యూట్యూబ్ కాకుండా ఇంకో పక్కన ఏదో పని చేసుకున్నామని కామెంట్ చేసింది అది కూడా మా మంచి కోసమే చెప్పింది ఇట్లా చీరల వ్యాపారం ద్వారా ఎంతో సంపాదించవచ్చు అనే ఆలోచనతో మొదలు పెడితే కానీ సంపాదన సంగతి పక్కన పెట్టండి పెట్టుబడి వెనక రానికే ఇంకా లేదు ఎప్పుడైతే తెలియదు ఫ్రెండ్స్ దయచేసి అలా ఆలోచించే వాళ్ళు అనుమానం ఉంటే దిగచ్చు నో ప్రాబ్లం మీ చేతిలో మొబైల్ ఉంది హోల్సేల్లో మీరు వెళ్ళి తీసుకురావచ్చు కొంచెం రీసెర్చ్ చేసి అందరూ తెలిస్తే అందరూ దొరుకుతారు కన్ఫ్యూజన్ ఇంకా అర్థం కావట్లేదు
ఎట్లున్నా అనుకునే వాళ్ళు ఉంటారులే బేబీ, ఎట్లున్నా నెగిటివ్ అనుకునే వాళ్ళు ఉంటారు. మనం ఏం చెప్పలేదు. సో అసలు టచ్ చేయనట్టునేది మంచిది అట్లా కామెంట్స్. నువ్వు ఏమంటే వద్దన్నా కొన్నిసార్లు కనపడతాయి కదా, బాధ అవుతుంది అమ్మా. అవన్నీ విన్నప్పుడు చాలా బాధ అవుతుంది తెలుసా. ఏమోలే వాళ్ళ సంగతి వదిలి మమ్మల్ని తిందుకుంటాను. నేను అందుకోసమనే నేను ఎంత కష్టపడుతున్నాను. ఇక్కడ పొద్దుట చపాతీలు తినుకుంటూ ఇక్కడ కాల్స్తున్నా. నేను ఫస్ట్ లో చక్క చపాతీలు కాల్చడానికి రాక అన్ని చపాతీలు తిక్కి తర్వాత కాలుస్తుంటా. ఇప్పుడు తుట్టు చపాతీ చేసి తిక్కుతూ ఇంకో వైపు కాలుస్తుందా. ఫస్ట్ లో అన్ని షార్ట్ పెట్టుకొని షార్ట్ లెక్క తిక్కేసి తర్వాతకి వచ్చి కాలుస్తుంటే తెలుసా. అప్పుడు అట్లుండే. ఇప్పుడు కొంచెం తొందరగా నేర్చుకునే పని ఎట్లా చేసుకోవాలా అని టిప్స్ ఉన్నాయి కొన్ని. ఆ టిప్స్ అన్ని హెబ్రీకి నేర్పి. ఇక్కడ బువ్వ మామూలు పప్పు పువ్వు పెడతాం అనుకో, పప్పు పువ్వు పెట్టి బయట సామాన్లు కడిగొచ్చుకుంటా. చక్కగా అవుతుంది అనమాట. బారేటైతే కాకరకాయ చపాతీ వేసింది ఫ్రెండ్స్, తింటున్నాం. మా అమ్మ మాట్లాడినా ఆ పాపకి నిల్లని అండి. మా అమ్మ మాట్లాడినా మా టోరకు మాట్లాడినా ఫోన్లో వినపడదు ఫ్రెండ్స్, అంతే. మైక్ ఉన్నా మైక్ లేకున్నా మీరు ముక్కులో మాట్లాడతారు, బయటికి మాట్లాడండి. మా అమ్మ అయితే మా అమ్మ మరీ ఇంకా వీడియో ఆన్ చేసినప్పుడు కొంచెం చిన్నగా అవుతుంటది. కాకరకాయ చపాతీ భారతి వేసింది ఫ్రెండ్స్, తిందాం రండి అందరం. మేమైతే అందరం తింటున్నాం, మీరు కూడా తిందరండి. ఏమో బలవంతంగా చెప్పినట్టున్నది. ఏమో తెలియమ్మా తిను. అమ్మా గుండకు ముందు తింటున్నా చపాతీ తిని పడుతుంది. బాగుంటుంది. ఏం లెక్కుబా ఇంట్లోకి రావట్లేదు 2 రోజులే సరిగ్గా. వస్తుంది కదా. ఏమన్నా కొట్లాడుతారా? నువ్వు తినమ్మా, నాకు తినిపిస్తా. తినిపించినప్పుడు తిను హ్యాపీగా. నా సిద్ధి పెట్టి తినిపిస్తాను. చల్ల తిరుగు.